ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం జనరల్స్ లేడీ అనే చైనీస్ డ్రామాలో 18th ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు ఇప్పటిదాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. సో ప్లీజ్ ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ 18th ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే జిన్నర్ అలాగే జనరల్ పడుకుని ఉంటారనమాట. లాస్ట్ ఎపిసోడ్లో డాక్టర్ వస్తారు కదా. సో డాక్టర్ వచ్చి ఏం చెప్తారు అంటే జనరల్ని మీకు ఒంట్లో బాగోలేదు, సో కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇంకా జిన్నర్ అలాగే జనరల్ పడుకుని ఉంటారు. అప్పుడు జనరల్ ఏమో జిన్నర్ పడుకున్నావా అని చెప్పేసి అడుగుతారు. జిన్నర్ ఏమో లేదు జనరల్ అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు జనరల్ లెగిసి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. జిన్నర్ ఏమో ఎక్కడికి వెళ్తున్నారు జనరల్ అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జనరల్ అంటాడు బుక్స్ చదవడానికి వెళ్తున్నాను నేను అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా బయట క్యూటీ పై ఏమో సూసుని తలుచుకుంటూ సూసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే బాయ్ ఉంటుంది కదా. సో బాయ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ మెయిడ్ని పెట్టుకుని ఒక బాక్స్ పట్టుకుని వాళ్ళ మెయిడ్ చేతి పట్టించుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు జిన్నర్ ఏమో బాయ్ గేట్ ఇట్టుంది మదర్, మీరు అటు వెళ్తున్నారేంటి అని చెప్పేసి అంటుందన్నమాట జిన్నర్ కావాలని చెప్పేసి. అప్పుడు ఆ బాయ్ ఏమో జిన్నర్ దగ్గరికి వస్తుంది, నవ్వుకుంటూ వస్తుంది. అప్పుడు జిన్నర్ అడుగుతుంది ఈరోజు మీ డ్రెస్ చాలా డిఫరెంట్గా ఉంది, రోజు వేసుకునేలా లేదు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ బాయ్ అంటుంది నేను బుద్ధుడికి ఆఫరింగ్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి కొన్ని స్వీట్స్ అలాంటివి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు జిన్నర్ ఏమో బాక్స్ చూస్తుంది. ఆ బాక్స్ ఏంటి అంటే అవే ఆఫరింగ్స్, అందులోనే నేను బుద్ధుడి కోసం సమర్పించుకోవడానికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి చెప్తుంది. అయితే ఓహో ఆఫరింగ్సా, అయితే నేను చూస్తాను అని చెప్పేసి జిన్నర్ అంటూ ఉంటుంది. కానీ బాయ్ మాత్రం ఆపేస్తుంది అనమాట, తను చూడనివ్వకుండా. ఇంకా ఆ మెయిడ్ కూడా దాచేస్తూ ఉంటుంది ఆ బాక్స్ని. అప్పుడు జిన్నర్ అంటుంది సరే అయితే నేను కూడా మీతో వస్తాను ప్రే చేయడానికి అని చెప్పేసి జిన్నర్ అంటుంది. అప్పుడు బాయ్ అంటుంది లేదు, ప్రే చేసేటప్పుడు పేషెన్స్ కావాలి, అలాగే నీట్గా ఉండాలి, నువ్వు చాలా ప్రశాంతమైన మనసుతో కావాలి, అప్పుడే బుద్ధుడు మనం ఇచ్చే ఆఫరింగ్స్ని తీసుకుంటారు. నువ్వు ఇలా వస్తే ఎప్పటిలాగా నీ ఆఫరింగ్స్ని తీసుకోరేమో నాకు భయంగా ఉంది అని చెప్పేసి ఏయో చెప్పేస్తూ ఉంటుంది ఆ బాయ్. అప్పుడు జిన్నర్ అంటుంది పర్వాలేదు మదర్, ఇంకేం చెప్పకండి, నేను రాకూడదు అంటున్నారు కదా, సరే అయితే మీరు వెళ్ళండి, ఇంకా మీరు ఎక్కువ మాట్లాడితే మన ఇద్దరం విలన్స్ అయిపోతాము అని చెప్పేసి అంటుందన్నమాట జిన్నర్. ఇంకా అలా చెప్పేటప్పటికి ఈ బాయ్ వాళ్ళ మెయిడ్ ఏమో తొందరగా పరిగెత్తుకుంటూ ఆ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. బాయ్ కూడా వెనకాలే వెళ్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరూ ఇలా మార్కెట్కి వెళ్తారు. వెనకాలే జిన్నర్ వస్తుంది. సో జిన్నర్ రావటం వీళ్ళిద్దరూ చూసి ఒక్కరు వేరే రూట్లో ఇంకొకరు వేరే రూట్లో వెళ్తారు. జిన్నర్కి అప్పుడు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇంకా బాయ్నే ఫాలో చేస్తూ వెళ్తుందన్నమాట. అప్పుడు బాయ్ ఏం చేస్తుందంటే ఒక సందు లాంటి దాంట్లోకి తీసుకొస్తుంది. అక్కడ అందరూ బాయ్ మనుషులే అనమాట. సో అప్పుడు బాయ్ ఏం చేస్తుందంటే ఒకరికి సైగ చేస్తుంది తన పని చూడు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసి జిన్నర్ని కొట్టడానికి అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారనమాట. జిన్నర్ ఏమో అసలు ఏం కావాలి మీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ వచ్చేస్తారనమాట, జిన్నర్ని కొట్టబోతారు. అప్పుడే జనరల్ వస్తాడు. జనరల్ వచ్చి వాళ్ళందరినీ ఫైట్ చేస్తాడు. జిన్నర్ ఏమో భయంతో చేతులు మూసేసుకుంటుంది, కళ్ళు మూసేసుకుంటుంది. తెరవంగానే జనరల్ ఉంటాడు. ఇంకా జనరల్ దగ్గరికి వెళ్తే జిన్నర్ ఎందుకు ఇక్కడికి వచ్చావు ఒక్కదానివే, పద మనం ఇంటికి వెళ్దాము అని చెప్పేసి జిన్నర్ని జనరల్ తీసుకెళ్తాడనమాట ఇంటికి. ఈ బాయ్ మాత్రం మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్ ఏమో జిన్నర్ తిడుతూ ఉంటాడు, అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ ప్లేస్కి, ఒకవేళ నేను రావటం లేట్ అయితే ఎంత డేంజర్ అయ్యేదో తెలుసా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. జిన్నర్ ఏమో ఇలా చెప్తుందనమాట బాయ్ గురించి. ఈరోజు బాయ్ చాలా వెరైటీగా రెడీ అయింది, రోజు కంటే డిఫరెంట్గా, మళ్ళీ బుద్ధుడికి ఆఫరింగ్స్ ఇవ్వడానికి అని చెప్తుంది, నేను వస్తానంటే నన్ను రానివ్వద్దంది అని చెప్పేసి ఇలా చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటుంది అనమాట జిన్నర్. అప్పుడు జనరల్ అంటాడు అవును తను చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది, నేను కూడా చూశాను నిన్న నైట్ 12కి ఆ టైంకి తను బయటకు వచ్చింది, తన రూమ్లోంచి ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, నేను అది చూశాను, నాకు విచిత్రంగా అనిపించింది ఎవరా అని చెప్పేసి జనరల్ అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు జిన్నర్ కూడా అయితే ఇదేదో స్ట్రేంజ్గా ఉంది, మనం ఎలాగన్నా అదేంటో కనిపెట్టాలి అని చెప్పేసి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో తర్వాత ఇంకా జనరల్ ఏమంటాడు అంటే మనం
కొంచెం తప్పు చేసినా మీ డాడీ ముందు మనం మాట పోతుందనమాట. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు ఇలాగా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, తర్వాత రోజు జిన్నర్ ఏం చేస్తుంది అంటే బయటకొస్తుందనమాట. సో, బయటకొచ్చేటప్పటికి బాయ్ వాళ్ళ మ్యాన్షన్ దగ్గర నుండి ఎవరో ఒక అబ్బాయిని తీసుకుని బాయ్ వాళ్ళ మెయిడ్ వస్తూ ఉంటుంది. సో, ఆ అబ్బాయిని మొహం దాచేసుకుంటాడనమాట. ఎవరు అని చెప్పేసి జిన్నరు ఈ అమ్మాయిని అడుగుతుందనమాట, మెయిడ్ని అడుగుతుంది. అప్పుడు మెయిడ్ ఏమంటుంది అంటే తిను లేడీ కోసం హోలీ బుక్స్ రాయడానికి వచ్చాడు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు జిన్నర్ ఏమో హోలీ బుక్స్ రాయడానికి వచ్చాడా, అయితే హోలీ బుక్స్ ఏవి, వాటి కాపీస్ ఏవి, పోనీ ఒరిజినల్ బుక్స్ ఏవి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ మెయిడ్ అంటుంది, నేను ఊరికనే చెప్పాను, తిను మా కజిన్, నా కజిన్ ఊరికే మ్యాన్షన్ చూస్తానంటే నేను తీసుకొచ్చాను, మీరేమీ భయపడకండి అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, ఎవరిని పడితే అలా తీసుకొచ్చేస్తావా, అసలే మ్యాన్షన్లో చాలా వస్తువులు మిస్ అవుతున్నాయంట అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు ఈ మెయిడ్ అంటుంది, మీరు అంతలాగా ఏమన్నా డౌట్ వస్తే నేను తను చెక్ చేస్తాను, మీ ముందే తన పాకెట్స్ అన్ని చెక్ చేస్తాను, తను అలాంటి వాడు కాదు, మా కజిన్ అని చెప్పేసి తను అలా మాటలు కవర్ చేసేసి వెళ్ళిపోతుందనమాట. సో, ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళిపోతుంది. జిన్నర్కి ఏమో ఇదంతా వియర్డ్గా అనిపిస్తుంది. తర్వాత ఈ మెయిడ్ వెళ్ళి బాయ్కి చెప్తుంది, ఇలా అంతా జరిగింది, నేను మేనేజ్ చేశాను ఎలాగోలాగా అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు బాయ్ అంటుంది, జిన్నర్కి ఏమైనా డౌట్ వచ్చిందా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ మెయిడ్ ఏమో లేదు, జిన్నర్కి ఏం డౌట్ రాలేదు అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు ఈ బాయ్ అంటుంది, నేను నిన్నొక్కదానే నమ్ముతాను ఈ మ్యాన్షన్లో, నేను నిన్ను ఎలా అనుమానిస్తాను, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి బాయ్ ఆ మెయిడ్కి చెప్తుంది. సరే అని చెప్పేసి ఆ మెయిడ్ వెళ్ళిపోతుందనమాట. సో, ఇప్పుడు ఈ బాయ్ ఏమనుకుంటుందంటే ఎలాగన్నా జిన్నర్ని ఇన్వాల్వ్ అవ్వటం నా మ్యాటర్లో తగ్గించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఈ మెయిడ్కి ఏం చెప్తుందంటే, మెయిడ్ని పిలిచి మళ్ళీ నేను ఈరోజు ఇంకా తన్ని మ్యాన్షన్కి రావద్దని చెప్పు, ఆ అబ్బాయిని నేనే వస్తానని చెప్పు టైం చూసుకొని అని చెప్పేసి ఆ మెయిడ్ని పంపించేస్తుంది అనమాట. తర్వాత పంపించేస్తుంది. కాసేపు ఆగిన తర్వాత తను బయటకు వెళ్తుందనమాట, ఎక్కడికో వెళ్తుంది. అప్పుడు జిన్నర్ చూసేస్తుంది. మదర్ ఏంటి ఎంత భయపడుతున్నారు మీరు నన్ను పిలవంగానే అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాయ్ అంటుంది, నేనేం భయపడట్లేదే అని చెప్పేసి అంటుంది. అప్పుడు జిన్నర్ అంటుంది, ఏదైనా తప్పు చేస్తేనే ఇంతలాగా భయపడతారు, మీరెందుకు అంతలాగా భయపడతారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ బాయ్ అంటుంది, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఊరికి అలా తిరగడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంకా జిన్నర్ ఏమో మరి ఎవరితో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుందన్నమాట. అలా అడిగేటప్పటికి ఇంకా ఆ బాయ్ ఏమో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఊరికే మ్యాన్షన్లోనే ఉన్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, మీకు చాలా ప్రొఫైల్ అనేది ఉంది, మంచి ప్రొఫైల్, మీరు అలాంటి దాన్ని పాడు చేసుకోకండి, ఎవరితో పడితే వాళ్ళతో తిరగకండి అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో, అలా చెప్పేటప్పటికి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పేసి బాయ్ కూడా ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట. సో, మదర్ అని చెప్పేటప్పటికి అప్పుడు తను ఏం చేస్తుందంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది. ఇంకా జిన్నర్ని ఎలాగన్నా అడ్డుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది. జిన్నర్ ఏమో నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా వీళ్ళ స్టెప్ సిస్టర్స్ చూస్తారు. స్టెప్ సిస్టర్స్ చూసి అయితే ఇప్పుడు బాయి అలాగే జిన్నరు ఎగనెస్ట్గా మారిపోయారనమాట, అయితే మనం జిన్నర్ని ఎదుర్కోవాలి అంటే బాయ్ హెల్ప్ తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ బాయ్ ఏమో ఎలాగన్నా నన్ను జిన్నర్ సస్పెక్ట్ చేస్తుంది, ఇప్పుడు తన్ని ఎలాగన్నా మనము వేరే దారిలోకి మార్చాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. సో, ఇలా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఒక రోజు ఏం చేస్తుందంటే కాసేపు ఆగిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అలాగా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఒక హోటల్ దాంట్లోకి వెళ్తుంది, హోటల్ లాంటి దాంట్లోకి. అప్పుడు జిన్నర్ ఏమో ఈ బాయ్ వెనకాలే వెళ్తుందనమాట. వెళ్ళి లోపలికి వెళ్దామా వద్దా అని చెప్పేసి బయట నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ జనరల్ ఉంటాడు. ఆ బాయ్ ఏమో, జనరల్ మీరు అలా ఎందుకు చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆ బాయ్ జనరల్తో కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే జిన్నర్ చూసి మదర్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. మదర్ అని పిలిచేసి అనేటప్పటికీ ఆ బాయ్ ఏమంటుందంటే, ఇది జనరల్ తప్పు కాదు, నా తప్పే, జనరల్ నన్ను పిలిస్తే ఎందుకు పిలిచాడో అనుకున్నాను, అయినా ఇందులో జనరల్ తప్పేం లేదు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అలా అనేటప్పటికీ ఇప్పుడు జిన్నర్ అంటుంది, మదర్ మా డాడీ లాగా నా హస్బెండ్ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వరు, ఆయన చాలా మిలిటరీ నుండి వచ్చారు కదా, సో చాలా రఫ్గా ఉంటాడు, ఇంకొంచెం సేపు నేను లేట్గా వచ్చుంటే తను కత్తి తీసి మిమ్మల్ని చంపేసేవాడు, అంత కోపం ఎక్కువ, నేను వచ్చి మీ ప్రాణాలు కాపాడాను గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇంకా
వాళ్ళ హస్బెండ్‌తో జనరల్‌తో ఏం చెప్తుంది అంటే, "మీరు మదర్ గురించి ఏమి కోప్పడకండి జనరల్. మనం వెళ్దాం పదండి. నేనున్నాను కదా! నేను నిన్ను తీసుకెళ్తాను" అని చెప్పేసి చెప్తుంది. ఇంకా జనరల్ కూడా ఓకే అని చెప్పేసి జనరల్ నవ్వుకుంటూ వెళ్తాడనమాట. ఇక్కడ బాయి ఏమో అసలు నేను ఇంత మంచి ప్లాన్ ఏస్తే పాడైపోయిందే అని చెప్పేసి కోపంగా ఉంటుంది. అలా కూర్చుని ఉంటుంది. ఇంటికి వెళ్ళంగానే జున్నర్ ఏం చేస్తుందంటే, జనరల్ కోట్ తీసేసి క్యూటీ పైకి ఇచ్చేసి వెంటనే దీన్ని కాల్చేయి అని చెప్పేసి ఇస్తుందనమాట. ఆ తర్వాత ఏమో జిన్నర్ ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది జనరల్తో. జనరల్ అంటాడు, తనే నా పేరు నీ పేరు చెప్పి నన్ను రమ్మని చెప్పింది, నాకు తెలుసు తనే పిలిచిందని, కానీ ఎందుకు పిలిచిందా అని వెళ్ళాను అని చెప్పేసి అలా జనరల్ చెప్తూ ఉంటాడు. జిన్నర్ ఏమో నేనేమనుకుంటున్నానంటే, మీరు ఆ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి జిన్నర్ అంటూ ఉంటుంది. జిన్నర్ స్మెల్ చూస్తుందనమాట. మీ దగ్గర నుండి ఒక బ్యాడ్ ఫాక్స్ స్మెల్ వస్తుంది, వెంటనే వెళ్ళి స్నానం చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు క్యూటీ పైన పిలిచి, క్యూటీ పై జనరల్ స్నానం చేస్తారంట, వేడి నీళ్ళు పెట్టండి, వేడి నీళ్ళు పెట్టు అని చెప్పేసి క్యూటీ పైన అంటూ ఉంటుంది. అప్పుడు జనరల్ ఏమో, ఎవరు చేస్తానన్నారు స్నానం, నేనా అని చెప్పేసి అంటాడు. నువ్వే, చాలా నీ దగ్గర ఫాక్స్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఏం చేస్తుంది అంటే, ఈ బాయ్ ఉంది కదా, సో బాయ్ మళ్ళీ అదే హోటల్కి వెళ్తూ ఉంటుంది సీక్రెట్గా. అప్పుడు జయోజిన్ ఉన్నాడు కదా, సో తను ఈ బాయ్ని ఫాలో అవుతాడనమాట. సో ఇలా ఫాలో అయ్యి తను వెనకాలే వెళ్తాడు. తను ఒక హోటల్కి వెళ్ళటం చూస్తాడనమాట. ఇంకా తర్వాత రోజు ఏంటంటే, ఆ రోజు ఒక ఫెస్టివల్ ఉందన్నమాట, మిడ్ ఆటమ్ ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. దానికోసం మొత్తం మ్యాన్షన్ అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు పొద్దున్నే జయోయిన్ ఏం చేస్తాడు అంటే, జనరల్కి వెళ్ళి అవును బాయ్ అడల్టరీ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి చెప్తాడు. ఇంకా జనరల్ కూడా సరే నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తాడు. జనరల్ వెళ్ళి జిన్నర్కి చెప్తాడు, ఇలాగా తను నైట్ ఎక్కడికో వెళ్తుందంట అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జిన్నర్ అంటుంది, ఈరోజు మన ఫ్యామిలీ రియూనియన్ ఉంది, పండగ కదా, సో ఈరోజే మనం బాయ్ సంగతి అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి జిన్నర్ ప్లాన్ వేస్తుంది అనమాట. జనరల్ కూడా సరే అని చెప్పేసి అంటారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అవుతుంది. బాయి అలాగే ఈ డ్యూక్రీ ఇద్దరు కూర్చుని ఉంటారు మెయిన్గా, అండ్ మిగిలిన వాళ్ళందరూ సైడ్న కూర్చుని ఉంటారనమాట. అప్పుడు స్టెప్ సిస్టర్స్ ఉంటారు కదా, సో స్టెప్ సిస్టర్స్ ఏంటంటే ఈ బాయ్ని ఎలాగన్నా ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే, ఈ స్టెప్ సిస్టర్లో ఒక అమ్మాయి లెగిసి వెళ్ళి బాయ్ కోసం అని చెప్పేసి, నేను మీకోసం ఒక ఫైనెస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను బాయ్ అని చెప్పేసి బాయ్కి ఇస్తుంది. అలాగే ఇంకో స్టెప్ సిస్టర్ వెళ్ళి ఏం చేస్తుందంటే, నేను మీకోసం హెయిర్ పిన్ తీసుకొచ్చాను అని చెప్పేసి హెయిర్ పిన్ పెట్టి, చూసారా బాయ్ మీ పార్టీకి వచ్చి కూడా కొంతమంది ఏం గిఫ్ట్స్ ఇవ్వలేదు, వాళ్ళు అలా తింటున్నారు అంతే, ఏం ప్రజెంట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటుందన్నమాట, కావాలని జిన్నర్తో చెప్పించడానికి. అప్పుడు ఈ బాయ్ ఏమో వాళ్ళ డ్యూక్రీ ఉన్నాడు కదా, సో డ్యూక్రీతో ఏమంటుందంటే, జియర్ జింగర్ అంటే వాళ్ళ స్టెప్ సిస్టర్స్, ఈవిల్ స్టెప్ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు జియర్ అలాగే జింగర్ అనమాట. సో జియర్ జింగర్ చాలా మంచి వాళ్ళు, ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ నుండి వచ్చారు కాబట్టే మనకి ఏంటి ఇప్పుడు పార్టీ ఇస్తుంటే గిఫ్ట్స్ తీసుకొచ్చారు. కొంతమంది ఉంటారు లో క్లాస్ నుండి వస్తారు, వాళ్ళ డాటర్స్ కూడా, అందుకనే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలని కూడా తెలియదు అని చెప్పేసి అలా ఎక్కిస్తూ ఉంటారనమాట, కావాలని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ డ్యూక్రీ ఏమంటాడంటే, అందరూ నా కూతుర్లే, అలా ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు జిన్నర్ ఏమో, అవును ఈరోజు ఫ్యామిలీ రియూనియన్ ఉందని చెప్పేసి నేను ఒక మీకు ప్రజెంట్ తెచ్చాను, కానీ మీకేం ప్రజెంట్ తేలేదు మదర్ అని చెప్పేసి వాళ్ళ మదర్కి చెప్పి, నేను ఫాదర్ కోసం తీసుకొచ్చాను ఒక ప్రజెంట్ అని చెప్పేసి ఒక బాక్స్ ఇస్తుంది. ఆ బాక్స్లో ఏముంటుంది అంటే, ఒక పెద్ద జేడ్ ఉంటుందన్నమాట. ఆ జేడ్ చూడంగానే డ్యూక్రీ, ఇది చాలా బాగుంది, అసలు నేను ఎప్పుడు నాకు ఈ జేడ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. సో అప్పుడు వాళ్ళ పెద్ద అమ్మాయి ఉంది కదా, సో పెద్దమ్మాయి దగ్గరికి వచ్చి ఈ జేడ్ని చూపించి, అందరికీ వెపన్స్ అంటే ఇష్టం రాజులకి, కానీ నాకు మాత్రమే ఈ జేడ్స్ అంటే ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే పెద్ద అల్లుడు ఉంటాడు కదా, సో తనేం చేస్తాడంటే ఒక కత్తిని గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటాడు, కానీ వాళ్ళ వైఫ్ ఏమో వద్దు ఆపేయండి అని చెప్పేసి చెప్తుందనమాట. ఆయనకి అంతగా ఇష్టం లేదు కదా వెపన్స్, సో ఆపేయమని చెప్పేటప్పటికి వాళ్ళిద్దరు కూర్చుని పోతారు. ఇంకా జిన్నర్ అంటుంది, ఈ జేడ్ని మీకోసం మా మదరే సెలెక్ట్ చేశారు అని చెప్పి చెప్తుందనమాట. ఇంకా వెంటనే డ్యూక్రీ ఏం చేస్తాడంటే, చాలా థ్యాంక్స్, నీకు నా మనసు తెలుసు అని చెప్పేసి అలా వెళ్ళి, నేను నీతో పాటు డ్రింక్ చేస్తాను అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా బాయ్కి కోపం వచ్చేసి చాలా కోపాన్ని అణుచుకుని నవ్వుకుంటూ మళ్ళీ వెళ్తుందనమాట.
జ్యూక్రీ దగ్గరికి వెళ్ళి, అదేంటి సార్ లార్డ్ మీరు అక్కడ కూర్చున్నారేంటి, నాతో కదా డ్రింక్ చేయాలి అని చెప్పేసి తీసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే బాగా డ్రింక్ చేపించేస్తుంది లార్డ్ని, అంటే జ్యూక్రీని బాగా డ్రింక్ చేపించేస్తుంది అనమాట. ఇదంతా జిన్నరు అలాగే జనరల్ గమనిస్తూనే ఉంటారు. ఇది చాలా వియర్డ్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. సో ఇంకా అలాగా ఈ పార్టీ అంతా అయిపోతుంది. ఈ పార్టీ అవ్వగానే నైట్ మళ్ళీ బాయ్ ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. సో వెళ్తూ ఉంటుంది, అలాగే ఎవరికి తెలియకుండా ఇంకా మళ్ళీ ఆ హోటల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ హోటల్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరో ఒకళ్ళు బెడ్ మీద పడుకుని ఉంటారు. ఆ బెడ్ మీద పడుకున్న వాళ్ళతో, బిన్ చాలా రోజులు అయింది మనం వచ్చి, ఆ ఓల్డ్ రూయి ఉన్నాడు కదా, ఆ ఓల్డ్ మ్యాన్ నా మీద వామిటింగ్ చేసేసుకున్నాడు డ్రింక్ చేసేసి, అందుకే లేట్ అయింది, నేను వాష్ చేసుకుని, అందుకనే నేను నీకోసం చాలా నగలు తీసుకొచ్చాను ఈరోజు, మనం వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు ఈ నగలతో అని చెప్పేసి ఈ అమ్మాయి అంటూ ఉంటుందన్నమాట. అలా అంటూ ఉండి ఆ బెడ్ మీద ఉన్న క్లాత్ తీసేటప్పటికి ఎవరో ఒకళ్ళు కత్తి తన మీద పెడతారనమాట. సో అది ఎవరు అంటే జాయుయన్ చూస్తాడనమాట. అప్పుడు తినేమో, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, బ్రదర్ బిన్నేడి, కావాలంటే నీకు ఈ నగలన్నీ ఇచ్చేస్తాను, బిన్ను వదిలేయి, నన్ను వదిలేయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు బిన్ని తీసుకొస్తారనమాట వాళ్ళు. అప్పుడే జిన్నర్ అలాగే జనరల్ వస్తారు లోపలికి. వచ్చేటప్పటికి ఇదంతా మీ పని అనమాట, మీరెందుకు నా మ్యాన్ని క్యాప్చర్ చేశారు అని చెప్పేసి జిన్నర్ని అంటూ ఉంటుంది. జిన్నర్ అంటుంది, మేమే కాదు మా ఫాదర్ కూడా వచ్చారు అని చెప్పేసి, వాళ్ళ ఫాదర్ రాను అన్నా సరే లోపలికి తీసుకొస్తారనమాట. వాళ్ళ ఫాదర్ ఏమో ఈ బాయ్ని చూడలేకపోతాడు. సో వెనక్కి తిరుగుతూ ఉంటాడనమాట. అప్పుడు ఈ బాయ్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట. లార్డ్ నాదేం తప్పలేదు, వీళ్ళే కావాలని చెప్పేసి ఇలా నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి కావాలని అబద్ధాలు ఆడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు జిన్నర్ అంటుంది, ఫాదర్ ఇవి నగలు చూడండి, మీరు కీస్ బాయ్కే కదా ఇచ్చారు, సో ఆ కీస్ నుంచే తీసినట్టున్నారు, ఈ నగలన్నీ మనవే కదా, అంటే తనే తీసినట్టు కదా అని చెప్పేసి జిన్నర్ అంటూ ఉంటుంది. అప్పుడు బాయ్ అంటుంది, లేదు నేనేం తీయలేదు, నన్ను ఎలాంటి పనులు చేయను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నాకు తనకి ఏం సంబంధం లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. కావాలంటే తనని చంపేయండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏమో, నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు, నువ్వేం చెప్పావు, మనీ అన్నీ తెస్తాము, మనం వెళ్ళిపోదాము, హ్యాపీగా ఉందాం అనుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు దొరికిపోయేటప్పటికి నన్నే ఇరికిద్దామని చూస్తావా అని చెప్పేసి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు. ఇంకా తిను కూడా, నాదేం తప్పులేదు, నేను తను మంచోడు అనుకున్నాను, తను కావాలంటే చంపేయండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ జ్యూక్రీ మాత్రం వీళ్ళిద్దరిని ఇంకా జైల్లో పెట్టేయండి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇలా చెప్పేసిన తర్వాత జనరల్ దగ్గరికి వెళ్తాడు. జనరల్ దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఇలా నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, లేకపోతే నేను ఇంకా చీకట్లోనే ఉండిపోయేవాడిని అని చెప్పేసి చెప్తాడు. జనరల్ ఏమో, ఈ క్రెడిట్ అంతా కూడా జిన్నర్దే అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ ఫాదర్ వెళ్ళి, జిన్నర్దేనా, సరే అని చెప్పి, జిన్నర్ చాలా థ్యాంక్ యూ, నువ్వు నా గుడ్ డాటర్వి, కానీ మన పరువు ఇంపార్టెంట్ కదా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు, ఇలాంటి ఈవిల్ అన్నీ జరిగినాయి అని తెలిస్తే మన ఫ్యామిలీ పరువే పోతుంది, అందుకే నువ్వు ఎవరికి చెప్పకు అని చెప్పేసి చెప్తాడనమాట. జనరల్ ఏమో ఇదంతా వింటూ నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు జిన్నర్ ఏమో, సరే ఫాదర్, నేను ఎవరికి చెప్పను, మన ఫ్యామిలీ గురించి కదా అని చెప్పేసి అంటుంది. జిన్నర్ ఏమో జనరల్కి చూసి, జనరల్ మీరు కూడా ఎవరికి చెప్పకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు జనరల్ ఏమో సరే అని చెప్పేసి నవ్వుతూ తలుపుతాడనమాట. ఇంకా జిన్నర్ ఏమో ఆ బాక్స్ తీసుకుని ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. జనరల్ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే, జనరల్ చాలా రోజుల నుండి మ్యాన్షన్లోనే ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం అంటూ రాజుగారు ఒక కొత్త మ్యాన్షన్ కడతానన్నారు కదా, సో ఆ మ్యాన్షన్ కట్టేశారు. సో అక్కడికి వెళ్తున్నారనమాట జనరల్ అలాగే జిన్నర్. సో అందరూ ఏమో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఇంకా అప్పుడు సార్ వీళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఈ జనరల్ అలాగే జిన్నర్ వెళ్తూ ఉంటారు. అప్పుడు జ్యూక్రీ అంటాడు, ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు రావచ్చు ఇక్కడికి, మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాము మిమ్మల్ని కలవటం కోసం అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. జిన్నర్ వాళ్ళ మదర్ కూడా మాట్లాడుకుంటారు. తర్వాత వీళ్ళేమో థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అలా వెళ్ళిపోతారు, అందరూ లోపలికి వెళ్ళిపోతారు. కానీ ఈవిల్ స్టెప్ సిస్టర్లో ఒక సిస్టరే వస్తుంది, చిన్న సిస్టర్. సో తను వస్తుంది. ఇప్పుడు జిన్నర్ అలాగే జనరల్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈరోజు మనం రూల్స్ అన్నీ పక్కన పెట్టి హార్స్ మీద ఇద్దరం కలిసి వెళ్దామా అని చెప్పేసి జనరల్ అడుగుతాడు. జిన్నర్ కూడా సరే అని చెప్పి చెప్తుందనమాట. ఇద్దరు హార్స్ మీద వెళ్తారు. ఇంకా ఆ స్టెప్ సిస్టర్ ఉంది కదా, సో తనేమో కోపంగా చూస్తుందనమాట వీళ్ళిద్దరిని. చూసేటప్పటికి ఇంకా తను ఏం చేస్తుందంటే వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ అక్కకు చెప్తుంది, నువ్వు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాకుండా మంచి పని చేసావు, నువ్వు వచ్చుంటే చాలా కోపం వచ్చేసేది నీకు అని చెప్పేసి చెప్తుందనమాట.
సో ఇలా చెప్తూ ఉంటుంది. జున్నర్ చాలా లక్కీ, అసలు తనకి మంచి హస్బెండ్ దొరికాడు, అలాగే తన మ్యాన్షన్ చాలా బాగుంటుందంట అని చెప్పేసి అలా అనేటప్పటికి వాళ్ళ పెద్దక్కకి కోపం వచ్చేస్తుంది. అదే తనకేమీ మంచి హస్బెండ్ రాలేదు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. తర్వాత ఏమో జిన్నర్ అలాగే జనరల్ కొత్త మ్యాన్షన్కి వచ్చేసి ఆ మ్యాన్షన్ చాలా బాగుంటుంది. సో అంతా చూస్తూ ఉంటారు. ఇంకా అన్నీ చూస్తూ అప్పుడు జనరల్ అంటాడు, జున్నర్ మనం ఇక్కడికి వచ్చాం కదా, సో మనం ఇక్కడికి క్యాపిటల్లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి, మనం బార్డర్లో ఉన్నట్టు కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు జున్నర్ అంటుంది, అయితే నాకు ఇంపీరియల్ గురించి కోర్టు గురించి అంతగా తెలియకపోయినా సరే ఒక ఎనిమీ ఉండటం కంటే ఫ్రెండ్ ఉండటం మంచిది అని చెప్పేసి జున్నర్ కూడా అంటూ ఉంటుంది. అప్పుడు జనరల్ అంటాడు, అవును ఇక్కడ అఫీషియల్ సీతు చాలా పెద్దవాడు, సో తన్ని మనం ఫ్రెండ్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి బాగుంటుంది అని చెప్పేసి జనరల్ అంటాడు. జనరల్ కూడా అయితే అఫీషియల్ సీతుకి ఏమన్నా ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు జనరల్ అంటాడు, అఫీషియల్ సీతుకి నాలాంటి మిలిటరీ ఆఫీసర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, వాళ్ళని రానివ్వరు లోపలికి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జనరల్ అంటుంది, తనకి ఏమైనా హాబీస్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడు జనరల్ తనకి ఒకటి చూపిస్తాడనమాట. యారోస్ అన్నీ ఒక బాక్స్ లాంటి దాంట్లో వేయటం తన హాబీ అనమాట. సో ఈ హాబీ అంటే అఫీషియల్ సీతుకి చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తాడు. జున్నర్ ఏమో నేను మీకు నేర్పిస్తాను అని చెప్పేసి జున్నర్ ఆ యారోస్ అన్నీ కరెక్ట్గా వేసేస్తుందనమాట. వేసేటప్పటికి జనరల్ అడుగుతాడు, నీకు ఎలా వచ్చి ఇవన్నీ అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జున్నర్ అంటుంది, నేను ఇదివరకు మార్కెట్లో ఉండేదాన్ని, అప్పుడు లాటరీ కోసం అని చెప్పేసి మనీ కోసం ఇవన్నీ ఆడేదాన్ని, గేమ్స్ చాలా మనీ గెలిచేదాన్ని తెలుసా అని చెప్పేసి జున్నర్ చెప్తుంది. మీరు ఇలా పట్టుకుని స్లోగా వెనక్కి పెట్టి అలా వేయాలి అని అలా చెప్తూ ఉంటుంది. కానీ జనరల్ ఏమో వెంటనే వేసేస్తాడు. తన యారో కూడా కరెక్ట్గా పడుతుందన్నమాట. పడేటప్పటికి ఇంకా జున్నర్ అంటుంది, జనరల్ మీరు పుట్టుకతోనే బ్రిలియంట్ అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు జనరల్ ఏమో అలా ఏం కాదు, నేను చిన్నప్పటి నుండి యారోస్ అవన్నీ వేస్తూ ఉంటాను కదా, సో ఇది అంత కష్టమేం కాదు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇంకా ఇలా వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత ఆ అఫీషియల్ సీతు దగ్గరికి వెళ్దాము అని అనుకుంటారు. అంతే, ఇంతటితో ఎపిసోడ్ అనేది అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.